నమస్కారం. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్లోని 2వ ఎపిసోడ్కు మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి భారతీయ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక స్వాగతం. చరిత్రను కేవలం గుర్తు చేసుకోవటానికి కాదు, దాని నుంచి భవిష్యత్తును నిర్మించుకోవటానికి ఈ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్. ఈ సిరీస్ను మీ అందరికీ సగర్వంగా సమర్పిస్తున్నాను. దేశ పౌరులైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అనేక ముఖ్యమైన అంశాలు ఈ సిరీస్లో చోటు చేసుకున్నాయి. అందువల్ల ఈ ఎపిసోడ్తో పాటు దీనికి ముందు విడుదలైన భాగాలను, అలాగే తరువాత వచ్చే అన్ని ఎపిసోడ్స్ను కూడా తప్పకుండా వీక్షించండి. ఇక ఆలస్యం చేయకుండా మన అంశంలోకి ప్రవేశిద్దామా? సోదర సోదరీమణులారా, ఏ మహావృక్షానికైనా దాని గొప్పతనం కొమ్మల ఎత్తుతో కాదు, ఆ కొమ్మలను నిలబెట్టిన వేర్ల లోతుతో కొలుస్తారు. అలాగే ఏ దేశానికైనా నిజమైన వైభవం దాని తాత్కాలిక ఆర్థిక సంపదలో కాదు, దాని నాగరికత యొక్క ప్రాచీనతలో, అక్షయమైన జ్ఞాన సంపదలో, అది చాటి చెప్పిన విలువల వైశాల్యంలో ఉంటుంది. ఆ సర్వోన్నత ప్రమాణాలతో చూస్తే భారతదేశం అనేది కేవలం భూగోళంపై ఒక దేశం కాదు, అది మానవ నాగరికతకు వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా వెలుగునిస్తున్న అక్షయ జ్ఞానదీపం. ప్రపంచ చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కాలమనే మహాసముద్రం ఎన్నో ప్రాచీన నాగరికతలను తన ప్రవాహంలో కలిపేసుకున్న భారత నాగరికత మాత్రం ప్రతి యుగంలోనూ నూతన రూపంతో పునర్జన్మ పొందుతూ తన అంతర్గత ఆత్మను కోల్పోకుండా నిలిచిన ఒక అపూర్వ సజీవ చైతన్యం. మన చరిత్ర ఏనాడు పరాయి దేశాలపై దాడి చేసే యుద్ధంతో ప్రారంభం కాలేదు, అదొక పవిత్ర గ్రంథాలయంతో ప్రారంభమైంది. మన ప్రస్థానం ఏ క్రూర ఖడ్గపు మెరుపుతోనూ మొదలు కాలేదు, అదొక ఋషి యొక్క నిత్యల జ్ఞానంతో మొదలైంది. ప్రపంచ శారీరక శక్తిని కండరాల్లో వెతుకుతున్న రోజుల్లో భారతం తన అంతర్గత శక్తిని జ్ఞానంలో వెతికింది. ప్రపంచం కేవలం కంటికి కనిపించే భూమిని జయించాలని తప్పిస్తున్న వేళ భారతం మనిషి మనస్సును జయించాలని ఉపదేశించింది. అందుకే ఈ పవిత్ర నేలపై నాగరికత అంటే కేవలం బాహ్య నగర నిర్మాణం మాత్రమే కాదు, అంతకు మించిన మనిషి అంతరంగ నిర్మాణం. సింధు నదీ తీరాల్లో వేల సంవత్సరాల క్రితమే వికసించిన ఆ ప్రాచీన నాగరికత కేవలం ఇటుకలతో కట్టిన పట్టణాల సమాహారం కాదు, అది అద్భుతమైన క్రమశిక్షణకు చిరునామా, పట్టణ ప్రణాళికకు ఆదర్శం, పారిశుధ్యానికి ప్రతీక, సంఘటిత సామాజిక జీవనానికి అద్దం పట్టిన మహోన్నత వ్యవస్థ. వేల సంవత్సరాల క్రితమే విశాల వీధులు, శాస్త్రీయ మురుగునీటి వ్యవస్థ, ప్రణాళికాబద్ధమైన నివాస నిర్మాణం సృష్టించిన ఈ నేల నాగరికత అంటే ఏమిటో ప్రపంచానికి చేతల్లో చూపించిన ప్రథమ గురువు. ఆ తరువాత ఈ నేలపై వేదాలు ఉదయం సంభవించింది. వేదాలు అంటే కేవలం కొన్ని మత గ్రంథాలు కావు, అవి భారతీయ మేధస్సు యొక్క ప్రథమ చైతన్య స్పందనలు. ప్రకృతిని చూసి భయపడకుండా ఆ ప్రకృతి వెనుక ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలని నిరంతరం ప్రయత్నించిన మానవ మేధస్సు యొక్క తొలి మహోద్ఘోష అవి. సత్యమేవ జయతే అనే శాశ్వత సత్యం నుండి వసుదైక కుటుంబం అనే విశ్వ మానవ దృష్టి వరకు, అనోబత క్రతోయంతు విశ్వతః అనే విశాల చింతన నుండి లోకా సమస్త సుఖినో భవంతు అనే విశ్వ కరుణా సందేశం వరకు భారతం ఈ జగత్తుకు నేర్పింది కేవలం భౌతికంగా జీవించడం కాదు, అసలు మనిషిగా ఎలా జీవించాలో నేర్పింది. మిత్రులారా, జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో బంధించబడితే అది సమాచారం మాత్రమే అవుతుంది. కానీ
ఆ జ్ఞానం మనిషిని మార్చినప్పుడే అది నిజమైన విద్యగా రూపాంతరం చెందుతుంది. అలాంటి పరమోన్నత విద్యకు సజీవ ఆలయాలుగా నిలిచాయి మన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు. అక్కడ విద్యను అభ్యసించడానికి విద్యార్థులు కేవలం భారతదేశం నుంచే కాదు, చైనా, కొరియా, టిబెట్, మధ్య ఆసియా వంటి సుదూర దేశాల నుండి కూడా వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చేవారు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయాల్లో కేవలం కాగితపు డిగ్రీలు ఇవ్వలేదు, మనిషి జీవితానికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చారు. అక్కడ కేవలం పరీక్షలు నిర్వహించలేదు, సృష్టిని పరిశీలించడం నేర్పించారు. అక్కడ కేవలం పాఠాలు చెప్పలేదు, ప్రపంచాన్ని ధైర్యంగా ప్రశ్నించడం నేర్పించారు. వ్యాకరణం నుండి వైద్యం వరకు, తర్కం నుండి ఖగోళ శాస్త్రం వరకు, గణితం నుండి రాజనీతి వరకు, తర్కశాస్త్రం నుండి శస్త్రచికిత్స వరకు జ్ఞానానికి సరిహద్దులు లేవని భారతం అప్పుడే ప్రపంచానికి నిరూపించింది. ప్రపంచం ఇంకా సున్నాను వెతుకుతున్న రోజుల్లో భారత్ శూన్యం అనే మహా ఆవిష్కరణతో గణితానికి అనంతాన్ని పరిచయం చేసింది. ప్రపంచం నక్షత్రాలను ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు మన ఖగోళవేత్తలు వాటి గమనాన్ని ముందే లెక్కించారు. ప్రపంచం వ్యాధులను దైవ శాపాలుగా భావించినప్పుడు మన ఆయుర్వేద వైద్యులు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో జ్ఞానాన్ని అధికారానికి, అణచివేతకు ఆయుధంగా ఉపయోగించిన చోట భారతం ఆ జ్ఞానాన్ని మానవాళి శ్రేయస్సుకు అమృతంగా పంచింది. అందుకే భారతం ప్రపంచాన్ని జయించటానికి ఎప్పుడూ సైన్యాలను పంపలేదు, తన మహోన్నత ఆలోచనలను పంపింది. ఖడ్గాలను కాదు, ఖండాంతరాలను ప్రకాశింపజేసే జ్ఞాన జ్యోతులను పంపింది. వేల సంవత్సరాలు గడిచిన భారతం యొక్క అసలు శక్తి దాని ఆయుధాగారాల్లో లేదు, దాని అమోఘమైన ఆలోచనాగారాల్లో ఉంది. అయితే మిత్రులారా, ఇంతటి అపార జ్ఞాన సంపదకు నిలయమైన ఈ మహానాగరికత అసలు ఎలా పరాయి పాలనకు లోనైంది? ప్రపంచానికే విజ్ఞాన వెలుగునిచ్చిన ఆ జ్ఞాన సూర్యుడు కాలక్రమంలో ఎలా బానిసత్వపు నల్లటి మేఘాల వెనక మరుగున పడ్డాడు? ఆ కఠినమైన చారిత్రక సత్యాన్ని తెలుసుకోవడం కూడా ఈనాడు మనకు అంతే అవసరం. ఆ చీకటి పుటల వెనుక ఉన్న రహస్యాలను మన తరువాతి భాగాల్లో విశ్లేషించుకుందాం. మిత్రులారా, ఈ ఎపిసోడ్లోని ఏదైనా ఒక అంశం మీ మనసును తాకి ఉంటే దానిని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సభల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో లేదా మీ స్నేహితుల మధ్య తప్పకుండా ప్రస్తావించండి. దేశభక్తి అనేది కేవలం జెండా ఎగురవేయడంలోనే కాదు, మంచి ఆలోచనలను మరొకరికి చేరవేయడంలో కూడా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ అంశంపై మీ మనసులో ఇంకా విలువైన ఆలోచనలు ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి అభిప్రాయం ఈ సిరీస్ను మరింత విలువైనదిగా తీర్చిదిద్దుతుంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సిరీస్లోని తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని చారిత్రక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ అందరి నుంచి సెలవు కోరుతున్నది మీ ప్రియమిత్రుడు చికే. స్వాతంత్ర్యాన్ని మనం వారసత్వంగా పొందాం. దాన్ని భావితరాలకు మరింత గొప్పగా అందించడం మన బాధ్యత. జై హింద్.